నెక్స్ట్ వచ్చేసి మన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి త్రిపాఠి స్ట్రగుల్. సో, త్రిపాఠి స్ట్రగుల్ అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. సో, మరి ఇదేంటి? ఎవరెవరికి మధ్య జరిగింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో, నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేశాను. సో, మరి ఇందులో తీసుకుంటే మనకి ఎవరు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అంటే చూడండి ఇక్కడ ద ఎంపైర్స్ ఎవరెవరు ఉన్నారు? 3 మేజర్ ఎంపైర్స్ అంటే గుజారా, ప్రతిహార, తర్వాత పాలా ఎంపైర్, తర్వాత రాష్ట్రకూట డైనస్టీ. ఈ ముగ్గురు కలిపి మనం త్రిపాఠి స్ట్రగుల్ అని వీళ్ళ మధ్య జరిగిందని అని అంటాము. సో మరి ఇది ఎక్కడ జరిగిందనేది కూడా చూసుకోవాలి. స్ట్రాటజిక్ ఎకనామికల్లీ వైటల్ రీజన్ ఆఫ్ కానోజీ. సో ఇంపార్టెంట్ అండి ఇది. సో నెక్స్ట్ మరి ఫస్ట్ చూద్దాం. కీ ఆస్పెక్ట్ ఆఫ్ త్రిపాఠి స్ట్రగుల్ తీసుకుంటే ద ఎంపైర్ ఇన్వాల్వింగ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్నామో మనం ఇందాక గుర్జారా ప్రతిహారాస్. మరి గుర్జారా ప్రతిహారాస్ తీసుకుంటే దే ఆర్ ద బేస్డ్ ఇన్ వెస్టర్న్ ఇండియా నుంచి వాళ్ళు వచ్చారండి. గుర్జారా ప్రతిహారాస్ ఎమర్జ్డ్ యాజ్ అ పవర్ఫుల్ డైనాసిటీ అండర్ ద రూలర్స్ లైక్ ఎవరు ఇప్పుడు నాగభట్ట వన్ అండ్ మిహిరా భోజా వాళ్ళలాగా ఇతను వచ్చేసి ఏంటంటే ఒక పవర్ఫుల్ డైనాసిటీగా వీళ్ళు ఉండడము. తర్వాత దేవర్ ద ఇన్స్ట్రుమెంటల్ ఇన్ resisting the Arab inventions into the India, played the significant role in defense of the northern Indiaలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం. అండ్ ఈ రీజియన్ తీసుకున్నప్పుడు మనకు కల్చరల్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. మరి పాలా డైనాసిటీ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫ్లోరిష్డ్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియా. ఎక్కడ నుంచి అంటే ఈస్టర్న్ ఇండియా, పర్టికులర్లీ బెంగాల్ అండ్ బీహార్. ఓకేనా. ఇక్కడ నోటబుల్ కింగ్స్ తీసుకుంటే మనకి ధర్మపాల అండ్ దేవపాల మనం ఇంపార్టెంట్ పర్సనల్స్ గా చెప్పొచ్చు. తర్వాత ద ప్యాట్రోనేజ్ ఆఫ్ ద బుద్ధిజం, ప్రామినెంట్ లెర్నింగ్ ఆర్ట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత మోనాస్ట్రీస్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దే ఆర్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ లో వెరీ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు. తర్వాత రాష్ట్రకూట డైనాసిటీ తీసుకుంటే ఇట్ ఈస్ ద సెంటర్ ద దక్కన్ రీజన్. రాష్ట్రకూటస్ తీసుకుంటే ఇక్కడ చూడండి లైక్ ధ్రువ అండ్ అమోఘ వర్ష బికమ్ ద ఫార్మిడబుల్ పవర్ ఇన్ ఇండియా. రాష్ట్రకూట చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అయితే ఇక్కడ మనం వీళ్ళ టైంలో తీసుకున్నప్పుడు పర్టికులర్లీ మనము రాక్క టెంపుల్ ఎట్ ఎల్లోరా, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు మనం జస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ గా చూసుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి లాస్ట్ 2024 ఎగ్జామ్ లో కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ కానోజ్ తీసుకుంటే ద స్ట్రాటజిక్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ కానోజ్ వాజ్ నాట్ ఓన్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద ఎర్లియర్ హర్షవర్ధన ఎంపైర్ ఒక క్యాపిటల్ మాత్రమే కాకుండా బట్ ఆల్సో క్రూషియల్ ఎకనామిక్ హబ్ లొకేటెడ్ ఇన్ ద గంగా ట్రేడ్ రూట్ ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ హబ్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ లింక్ టు ద సిల్క్ రోడ్. ఇది దేనికి లింక్ అయిందండి? ఇట్స్ లింక్ టు ద సిల్క్ రోడ్ కూడా మనము ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ త్రిపాఠి స్ట్రగుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ద స్ట్రగుల్ ఆఫ్ ద డామినెన్స్ ఇన్ గంగా వ్యాలీ సాదా 3 ఇంపార్టెంట్ మనం అంటే సింపుల్ చెప్పాలంటే ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత మరి ఇక్కడ మనం చూసుకుంటే అసలు ఫస్ట్ ఇది ఏ రీజన్ లో జరిగింది అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన రాష్ట్రకూటాస్ అన్న మరి రాష్ట్రకూటాస్ అసలు ఎలా వచ్చారు అనేది తీసుకుంటే రైజ్ ఆఫ్ రాష్ట్రకూట తీసుకుంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద రాష్ట్రకూట ఎమర్జెడ్ ద మోస్ట్ పవర్ఫుల్ 3 ఎంపైర్స్ అని రావడం జరిగింది వీళ్ళ టైంలో. అయితే ఎఫెక్టివ్లీ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్ ఇండియాకి మధ్య ఇదొక మేజర్ రోల్ అని చెప్పొచ్చు. అయితే దేర్ ఎబిలిటీ టు కంట్రోల్ ద ట్రేడ్ రూట్స్ అండ్ మెయింటైన్ ద స్ట్రాంగ్ మిలిటరీ ప్రెజెన్స్ అలవెన్స్ దెమ్ అండ్ ఎక్స్పెక్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అయితే రాష్ట్రకూట మనం అడ్మిషన్ కానీ వాళ్ళ యొక్క కల్చరల్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. మరి ఇప్పుడు అసలు ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఫస్ట్ వెస్టర్న్ ఇండియా తీసుకుంటే మనకు అప్పుడు ఎవరు ఉన్నారండి? ఫస్ట్ ఇక్కడ గుజరాస్ అండ్ ప్రతిహారాస్ ఎంపైర్ అన్నాం. ఫస్ట్ వీళ్ళ గురించి చూద్దాం. దిస్ డైనాసిటీ ప్లేడ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద పొలిటికల్ అండ్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అని చెప్తారు 8th and 10th సెంచరీ మధ్యలో. ఓకేనా. ఇక్కడ చూడండి ఓవరీగా తీసుకుంటే ఫస్ట్ ఆరిజిన్ అండ్ ఫౌండేషన్ తీసుకుంటే దిస్ డైనాసిటీ వాజ్ ఫౌండెడ్ బై ద ఎవరు ఫౌండ్ చేశారండి? హరిశ్చంద్ర. ఓకేనా. హరిశ్చంద్ర ఇన్ అండ్ అరౌండ్ ద జోధ్పూర్ లొకేటెడ్ ఎక్కడండి? సౌత్ వెస్టర్న్ రాజస్థాన్ లో ఇది. ఓకేనా. మరి ఇక్కడ మనం ప్రైమరీగా తీసుకున్నప్పుడు అసలు ఇక్కడ వీళ్ళు మెయిన్ ఎక్కడ ఏ రివర్ కి దగ్గరగా ఉండేవాళ్ళు ఏంటి అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చూడండి Pratiharas were the instrumental and resisting the advance of the Arab armies moving east of Indus River. ఈస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ కి వాళ్ళు మూవ్ అవ్వడము. తర్వాత మనము కల్చరల్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు గురుచారా ప్రతిహారాస్ తీసుకుంటే దే రెనోవ్డ్ దేర్ ఆర్కిటెక్చరల్ వాళ్ళ ఆర్కిటెక్చర్స్ రెనోవ్ చేసుకోవడము. డిస్టింక్ట్ స్టైల్స్ ఇంక్లూడింగ్ ద స్కల్ప్చర్స్, కర్వ్డ్ ప్యానల్స్ అండ్ ఓపెన్ పవలియన్ స్టైల్ టెంపుల్. సో ఇలాంటివి మనం ఇక్కడ
చూడొచ్చు. అయితే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఖజురాహో మనం ఇక్కడ చూడొచ్చండి. ఖజురాహో టెంపుల్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్ ద ఇంట్రికేట్ కర్వింగ్ ఆఫ్ ద ఎరెక్టిక్ స్కల్ప్చర్స్. అయితే ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పొలిటికల్ గా తీసుకుంటే ఏ విధంగా ఉంది అని అంటే మనం ప్రతిహార డైనాసిటీ తీసుకున్నప్పుడు prominence in the second quarter of the 8th century and particularly under the region of the నాగభట్ట టైంలో వీళ్ళ ప్రామినెన్స్ అని మనం చూడొచ్చు. తర్వాత నోటబుల్ ఫిగర్స్ తీసుకుంటే ఇక్కడ రాజశేఖర ఎవరండి? రాజశేఖర సాంస్క్రిట్ పోయట్ అండ్ డ్రామాస్టిక్ హూ ఫ్లోరిష్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మహేంద్రవర్మన్ వన్ టైంలో మనము ఇతని గురించి చూడొచ్చండి. ఓకేనా. తర్వాత డైనాసిటీ ఆల్సో అట్రాక్టెడ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఫారెన్ ట్రావెలర్స్ మీద ఫోకస్ చేయడము. ఫర్ ఇన్స్టాన్స్ ఏఐ మసూది విజిటెడ్ ద ప్రతిహార ఎంపైర్. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఎవరు వచ్చారు ఇలా టైంలో నేను చెప్పాను కదా మీకు, ఎవరు వచ్చారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎవరు వచ్చారండి వీళ్ళ టైంలో? ఏఐ మసూది ప్రతిహార ఎంపైర్కి రావడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ రూరల్స్ మనం తీసుకున్నప్పుడు గుర్జారా పరిహారస్ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ తీసుకుంటే ఫస్ట్ నాగభట్ట తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి నాగభట్ట వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్రతిహార ప్రతిహారాలో ఇతని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పర్సన్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ చూస్తే మరి హీ ఈజ్ అ నోటబుల్ డిఫెడెడ్ అండ్ అరబ్ జనరల్ జునైర్ అండ్ డ్యూరింగ్ ద Caliphate campaign in India and his region తీసుకున్నప్పుడు కంట్రోల్ ఓవర్ ద రీజన్ ఇంక్లూడింగ్ ద మాల్వా, రాజ్పుతన్ అండ్ గుజరాత్ ఇవన్నీ ఇతని అండర్లో ఉండేది. నెక్స్ట్ తీసుకుంటే వీళ్ళందరి గురించి క్వశ్చన్స్ అడుగుతారా అంటే వీళ్ళ గురించి పర్సనల్గా అడగకపోవచ్చు, బట్ వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్స్ కానీ ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వస్తరాజా. అయితే ఇతను వచ్చేసి ఎస్టాబ్లిష్ ద కానోజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వెస్టర్న్ యూపీలో. ఓకేనా, వెస్టర్న్ యూపీలో. మరి తన పాలసీస్ కానీ తన కాన్ఫ్లిక్ట్ కానీ తీసుకుంటే కాన్ఫ్లిక్ట్ విత్ ధర్మపాల అండ్ ద పాల కింగ్ అండ్ ధ్రువ ద రాష్ట్రకూట కింగ్ అండ్ మార్కింగ్ ద త్రిపాఠి స్ట్రగుల్ అనేది ఇతని టైంలో మనం ఇక్కడ చూడొచ్చు. ఓవర్ ద కనోజ్ కోసం ఇక్కడ త్రిపాఠి స్ట్రగుల్ అనేది మనం చూడొచ్చు. తర్వాత నాగభట్ట 2 తీసుకుంటే అండర్ హిజ్ రూల్ కనూజ్ అండ్ ద ఇండో-గంగైటిక్ ప్లేన్ యాజ్ ఫర్ యాజ్ బీహార్ వర్ బ్రాట్ అండర్ ద ప్రతిహార కంట్రోల్. ఇతని టైం వరకు ప్రతిహార కంట్రోల్లోనే ఉంది. ఇక్కడ ఆఫ్టర్ దిస్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ టైంలో తీసుకుంటే హీ రీబిల్ట్ ద శివ టెంపుల్ ఎట్ సోమనాథ్లో మళ్ళీ శివ టెంపుల్ని కట్టించడం జరిగింది. తర్వాత బోజా 1 తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇంపార్టెంట్గా తీసుకుంటే బోజా ఎస్టాబ్లిష్డ్ ద క్యాపిటల్ వచ్చేసి ఎక్కడండి కనోజ్లో అండ్ రిఫర్డ్ టు ద మహోదయ. అండ్ తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఇంక్రప్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. బరాహ్ కాపర్ ఇంక్రప్షన్ తీసుకుంటే ఇట్ మెన్షన్ హిజ్ మిలిటరీ క్యాంప్ అండ్ స్కందవార ఎట్ మహోదయ. అంటే ఇక్కడ బరోహ కాపర్ ప్లేట్ ఇంక్రప్షన్ ఎవరి గురించి చెప్తుందండి? భోజావన్ గురించి చెప్పడము. తర్వాత అరబ్ ట్రావెల్ ఇంక్లూడింగ్ తీసుకున్నప్పుడు ఎవరు వచ్చారని మనకి ఇందాక మనం చెప్పాం కదా. ఓకేనా, ఆల్ మసూది అని అతను రావడము. ఈ రిఫర్డ్ టు హిమ్ ఏ కింగ్ బోరా ఎవరు వచ్చారని చూసుకోండి చాలు. తర్వాత హీజ్ ఎక్స్పాన్షన్ అంటే ఇతని టైంలో తీసుకున్నప్పుడు మనం ఇక్కడ చూడండి శంకరవర్మన్ ఆఫ్ కాశ్మీర్ అండ్ రాష్ట్రకూట ఆఫ్ కృష్ణా టు మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ ఎఫెక్ట్స్ అనేవి చూడొచ్చు. తర్వాత ఇతను వచ్చేసి విష్ణువుని ఎక్కువగా ఆరాధించేవాడు. ఇతనికి టైటిల్ వచ్చేసి ఆది వరాహ అనే టైటిల్ కూడా ఉంది. అండ్ హీ కమిషన్డ్ ద తేలి మందిర్ ఇన్ గ్వాలియర్లో ఈ డెడికేటెడ్ టు ద శివ అంటే తేలి మందిర్ని కట్టించడం అది శివ అండ్ విష్ణుకి అండ్ మాత్రికాకి డెడికేట్ చేయడం జరిగింది. తర్వాత గుర్జారా ప్రతిహార డైనాసిటీ తీసుకున్నప్పుడు పర్టికులర్లీ ద రీజన్ తీసుకుంటే రీజన్ ఆఫ్ ద మహేంద్రపాల 1 వాజ్ ద పీరియడ్ మార్క్డ్ బై ద ఇంపార్టెంట్ రోల్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అండి. అండ్ కీ రూలర్స్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే దీని కాంట్రిబ్యూషన్లో ఫస్ట్ మహేంద్రపాల. ఓకే, పాల డైనస్టీలో మహేంద్రపాల పీక్ ప్రాస్పరిటీ. మహేంద్రపాల 1 లెడ్ టు ద ఎంపైర్ ద జినోత్ అండ్ అచీవింగ్ ద కన్స్టబుల్ పవర్ అండ్ వెల్త్. అని టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు చాలా చక్కగా చేశాడు, అది ఇంపార్టెంట్ అవసరం లేదు. తర్వాత టైటిల్స్, ఇది ఇంపార్టెంట్. టైటిల్ అండ్ రికగ్నిషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి మహారాజాది రాజా ఆఫ్ ఆర్యవర్త అంటే దీని అర్థం ఏంటంటే గ్రేట్ కింగ్స్ ఆఫ్ నార్దర్న్ ఇండియా. ఇంపార్టెంట్, ఇది ఎవరికి వచ్చింది అనేది చూసుకోవాలి మనం.
తర్వాత కల్చరల్ ప్యాట్రోన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము హీ కోట్ గ్రేస్డ్ బై ద రాజశేఖర్ అనే అతను ఇక్కడ మనం చూడొచ్చు, సాంస్క్రిట్ పోయట్ ఇతను. నెక్స్ట్ వచ్చేసి ఇతని ఇక్కడ మనం లిటరేచర్ వర్క్స్ తీసుకున్నప్పుడు కర్పూర మంజరి అనేది మనం చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి సురసేని ప్రాకృత్, ఓకే, రిటర్న్ ఇన్ సురసేని ప్రాకృత్ ఫర్ హిజ్ వైఫ్. ఇది ఇంపార్టెంట్, ఇట్లాంటివి చూసుకోవాలి, ఓకేనా. అవంతి సుందరి ఎవరి అండి, తన వైఫ్ అవంతి సుందరి కోసం రాయడం. తర్వాత కావ్య మీమాంస, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్ ప్రొవైడింగ్ ద గైడెన్స్ ఆన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద పోయట్రీ అండ్ డేటెడ్ అరౌండ్ ద 880 to 920 వరకు అండి. తర్వాత తీసుకుంటే మనం ఇక్కడ ద అదర్ వర్క్స్ బై ద రాజశేఖర్ అది తీసుకున్నప్పుడు విధశాల భూజిక, తర్వాత ఇట్లా మనం కొన్ని వర్క్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు, వీటిని చూసుకోవాలి. తర్వాత మహిపాల వన్ తీసుకున్నప్పుడు మిలిటరీ ఛాలెంజెస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా. మిలిటరీ ఛాలెంజెస్ తీసుకుంటే మహిపాల వన్ ఫేజ్డ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు రాష్ట్రకూట కింగ్ ఇందిరా 3 టైంలో. తర్వాత జియో పొలిటికల్ షిఫ్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ప్రొవైడ్ ద ఎక్కడ అనంటే మనకి గుజరాత్ ఉంది కదా, సో గుజరాత్ తర్వాత అతని టైంలో వచ్చిన వాళ్ళు అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత రాజ్యపాల తీసుకున్నప్పుడు ఇన్వెన్షన్ అండ్ డిక్లైన్, ఇక్కడ రాజ్యపాల రీజియన్ రాష్ట్రకూట కింగ్ కృష్ణా 3 ఇన్వైడెడ్ ఇన్ ద నార్త్ ఇండియాకి రావడము అండ్ ఈ డిఫెక్టెడ్ విత్ హిమ్, అతను రాజ్యపాలతోటి డిఫెక్ట్ చేయడము, ఓకేనా. నెక్స్ట్ యశ్పాల వచ్చేసి లాస్ట్ రూలర్ అని మనం చెప్పొచ్చు. తర్వాత ఫ్రాగ్మెంటేషన్ తీసుకున్నప్పుడు 1090 అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత గంధవాలాస్ కాంకర్డ్ ద కనూజ్ని కాంకర్ చేయడము. తర్వాత కల్చరల్ లెగసీ తీసుకున్నప్పుడు పృథ్వీరాజాస్ తీసుకున్నప్పుడు పృథ్వీరాజాస్ ద ఆథర్డ్ బై ద ఇక్కడ పృథ్వీరాజాస్ తీసుకున్నప్పుడు ఇది ఆథర్డ్ తీసుకుంటే ఎవరంటే ఆథర్డ్ బై ద చాంద్ బర్దాయ్. ఈ కన్సిడర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద రాజ్పుత్ హిస్టరీకి ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఏది ఉంది అని అంటే ఇది మనము రాజసవ్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఇట్ నారేట్ ద ఆరిజిన్ ఆఫ్ ద రాజపుత, ఓకేనా, అండ్ పర్ఫార్మ్డ్ ద మౌంట్ అబు. ఏ లాంగ్వేజ్ లో ఉంది అని అంటే హిందీ లాంగ్వేజ్. తర్వాత గుర్జారా ప్రతిహారాస్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అని అంటే ఓపెన్ పవిలియన్ స్టైల్ అనేది వీళ్ళు యూజ్ చేశారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మహావీర జైన్ టెంపుల్ ఓషియన్, తర్వాత బటేశ్వర హిందూ టెంపుల్ కాంప్లెక్స్ మధ్యప్రదేశ్, తర్వాత బారోలి టెంపుల్ కాంప్లెక్స్ అనేది మనం రాజస్థాన్లో చూడొచ్చు. తర్వాత ఖజురహో టెంపుల్ మనం అందరికీ తెలిసిందే, సో ఇది వచ్చేసి మనం చూడొచ్చండి. నెక్స్ట్ ద పాలాస్ ఆఫ్ బెంగాల్ తీసుకుంటే పాలా డైనాసిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ ద 8th century అండ్ ఇంపార్టెంట్ పవర్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియా. అయితే ఇక్కడ మరి ఈ రీజియన్ తీసుకుంటే బెంగాల్ అండ్ బీహార్ రీజియన్లో మనం చూడొచ్చు. మరి పాలా డైనాసిటీ గురించి తీసుకుంటే పాలా డైనాసిటీ ఫౌండెడ్ బై ద గోపాల, ఓకేనా. అయితే మీరు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి ఇక్కడ మహిపాల ఇవి మహేంద్రపాల ఇవి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాలా డైనాసిటీ ఫౌండర్ ఎవరు అని అంటే గోపాల్ అండి. ఎప్పుడు అంటే 750 CE. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే క్యాపిటల్ ఏంటి అని అంటే పాలా డైనాసిటీకి మనము ముద్దగిరి లొకేటెడ్ ఎక్కడ ఉంది అని అంటే పాలా కింగ్డమ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద ముద్దగిరి ముంగూర్ అని అంటాము, ప్రజెంటే బీహార్లో ఉంది. టెరిటరీ తీసుకుంటే ద రీజన్ ఆఫ్ ద బెంగాల్ అండ్ బీహార్ టెరిటరీలో మనం చూడొచ్చండి. సిటీస్ తీసుకుంటే పాటలీపుత్ర, విక్రమపుత్ర, తర్వాత మోంగ్రి, తర్వాత తామ్రాలిప్తి, ఇవన్నీ మనము సిటీస్గా చెప్పొచ్చు. తర్వాత కల్చరల్గా తీసుకున్నప్పుడు రిలీజియస్ అఫ్లెన్స్ తీసుకున్నప్పుడు మహాయాన బుద్ధిజము వీళ్ళు ఫాలో అయ్యారని చెప్పొచ్చు, తాంత్రిక స్కూల్ ఆఫ్ బుద్ధిజము. తర్వాత కల్చరల్ రిలేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ రిలేషన్స్ విత్ ఎవరితోటి అండి, టిబెట్ తోటి, ఓకేనా. ఈ టైంలో ఇన్వెన్షన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ స్కాలర్ తీసుకుంటే ఇక్కడ చూడండి సంతారక్షిత అండ్ దీపాంకర వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అండ్ హూ ఇంట్రడ్యూస్ ద న్యూ బుద్ధిజంని టిబెట్లో ఇంట్రడ్యూస్ చేయడం. తర్వాత ట్రేడ్ కాంటాక్ట్స్ తీసుకున్నప్పుడు ఎవరెవరితోటి ఉండేది అని అంటే సౌత్ ఈస్ట్ ఏషియా తోటి ఎక్కువగా ఉండేది. తర్వాత చూడండి మిలిటరీ స్ట్రెంత్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలిఫెంట్స్ వీళ్ళు ఎలిఫెంట్స్ అనేది వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. హిస్టారికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ బెంగాల్ అని చెప్పొచ్చు. తర్వాత ఫారెన్ రిలేషన్ తీసుకున్నప్పుడు అరబ్ మర్చెంట్ సులైమాన్ తోటి వీళ్ళ రిలేషన్షిప్ అనేది మనం చూడొచ్చు అన్నట్టుగా. తర్వాత డిక్లైన్ తీసుకున్నప్పుడు
ఎలా డిక్లైన్ అయిందంటే పాల డైనాసిటీ తీసుకున్నప్పుడు డ్యూ టు ద సేనా డైనాసిటీ, రైజ్ ఆఫ్ ద సేనా డైనాసిటీ పెరగడం అండర్ ద విజయసేన వల్ల పెరగడం. సో అది అలా మెల్లమెల్లగా డిక్లైన్ అవ్వడం జరిగింది. మరి ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ గోపాల వచ్చేసి ఫౌండరు. తర్వాత కల్చరల్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఇట్స్ ఫేమస్ తీసుకుంటే చూడండి ఒదంతపూరి మనస్ట్రీ అనేది ఇక్కడ బీహార్లో మనం చూడొచ్చండి. సెకండ్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ నలంద తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్, సో ఇంపార్టెంట్. తర్వాత ధర్మపాల తీసుకున్నప్పుడు మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఛాలెంజెస్ ఫ్రమ్ ద రాష్ట్రకూటాస్ కింగ్ ధ్రువ నుంచి అండ్ ప్రతిహార కింగ్ నాగభట్ట నుంచి ఇక్కడ ఫేస్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు విక్రమశీల యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉండేది అంటే నియర్ టు బగల్పూర్ కి దగ్గరలో ఉండేది బీహార్. కన్స్ట్రక్టెడ్ ద ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు సోమపురి మోనాస్ట్రీ, కన్స్ట్రక్టెడ్ ద సోమపురి మోనాస్ట్రీ ఇన్ పహర్పూర్ ఎక్కడండి బీహార్లో మళ్ళీ. తర్వాత బుద్ధిస్ట్ స్కాలర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఉన్నారు అని అంటే ఇక్కడ చూడండి సంతరాక్షిత. తర్వాత ఇక్కడ చూడండి రవి సారీ రివైవల్స్ ఆఫ్ ద నలంద తీసుకున్నప్పుడు ధర్మపాల క్రియేటెడ్ విత్ ద రివైవల్స్ ఆఫ్ ద నలంద యూనివర్సిటీ విచ్ ఇస్ సపోర్టెడ్ బై ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద అబౌట్ 200 విలేజెస్. నేను మళ్ళీ మళ్ళీ కట్టడం అన్నట్టుగా. తర్వాత కల్చరల్ అండ్ హిస్టారికల్ లెగసీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఏ విధంగా ఉంది అనేది ఒకటి చూసుకోవాలి. పెరిగిందా అంటే ఏమైనా డిస్ట్రాయ్ ఏమన్నా అయిందా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి, లేదా మంచిగా ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. ఓకేనా. సో చూద్దాం ఫస్ట్ విక్రమశీల. విక్రమశీల తీసుకుంటే ఇది ఎక్కడ ఉంది అని అంటే విక్రమశీల ప్రజెంట్ డే బగల్పూర్ డిస్టిక్ బీహార్లో ఉందండి. ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటే ఫౌండెడ్ బై కింగ్ ధరంపాల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాల డైనాసిటీ. విక్రమశీల తీసుకుంటే ఇట్ ఎస్టాబ్లిష్ ద బుద్ధిస్ట్ లెర్నింగ్, ఎందుకు అని అంటే బుద్ధిస్ట్ లెర్నింగ్ కోసము. తర్వాత ఎడ్యుకేషనల్ ఫోకస్ తీసుకున్నప్పుడు టీచింగ్ ద వజ్రాయన, ఓకేనా, వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం గురించి చెప్పడం అలాంగ్ విత్ తాంత్రిక్ టీచింగ్ గురించి చెప్పడము. ఇన్ అడిషన్ బుద్ధిస్ట్ స్టూడెంట్స్ తీసుకుంటే లాజిక్, వేదాసు, ఆస్ట్రానమీ ఇవన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత నలంద తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనందరికీ తెలుసు సౌత్ ఏషియా రెనోవ్డ్ ద యూనివర్సిటీ ఇన్ సౌత్ ఏషియా. నలంద తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ ద గుప్తా టైంలోనే ఇది ఎగ్జిస్ట్ అయింది. బట్ దీని మీద ఏంటంటే ప్రామినెంట్ ఇంకా ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. గుప్తా పీరియడ్లో మనకి స్టార్ట్ అవ్వడం. తర్వాత ఎడ్యుకేషనల్ ఫోకస్ తీసుకుంటే ఇక్కడ మహాయాన బుద్ధిస్ట్ టీచింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేది. ఆల్ 3 బుద్ధిస్ట్ డాక్ట్రిన్స్ ఇక్కడ మనం చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ తీసుకుంటే ద సర్క్యులేషన్ ఇంక్లూడింగ్ ద వైడ్ అరే ఆఫ్ ద సబ్జెక్ట్ లైక్ వేదాస్ కానీ ఫైన్ ఆర్ట్, గ్రామర్, ఫిలాసఫీ ఇలా అన్ని కూడా టీచ్ చేసేవాళ్ళు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇట్స్ క్యారెక్టర్ విత్ 8 సెపరేట్ కాంపౌండ్స్ అండ్ ఇంక్లూడింగ్ ద డార్మిటరీస్ ఫర్ స్టూడెంట్స్. తర్వాత గోల్డెన్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడు రీజియన్స్ లైక్ సెంట్రల్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, తర్వాత టిబెటియన్ బుద్ధిజం మనం ఇవి చూడొచ్చు. తర్వాత నోటబుల్ స్కాలర్స్ తీసుకుంటే నాగార్జున, తర్వాత మాధ్యమిక ఫిలాసఫీ. నాగార్జున తీసుకున్నప్పుడు నోన్ ఫర్ హీజ్ వర్క్ వచ్చేసి మాధ్యమిక ఫిలాసఫీ ఇంపార్టెంట్. అండ్ ఆర్యభట్ట ఫార్మ్డ్ ద ఆస్ట్రానమర్. తర్వాత చైనీస్ మాంక్ తీసుకున్నప్పుడు టీ సాంగ్ స్పెంట్ ద 2 years ఇన్ ద నలంద యూనివర్సిటీ. తర్వాత చైనీస్ స్కాలర్స్ తీసుకున్నప్పుడు టీ సాంగ్ స్టడీడ్ 10 years ఇక్కడ చదువుకోవడం జరిగింది. తర్వాత సోమపుర మహావిహార ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎవరొచ్చి ఫైట్ చేసుకున్నారన్న దానికంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సోమపుర మహావీర తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్డ్ బుద్ధిస్ట్ మానాస్ట్రీ, ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సైట్ అని చెప్పొచ్చు. కల్చరల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం అకార్డింగ్ టు ద టిబెటియన్ సోర్సెస్ తీసుకున్నప్పుడు సోమపుర ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గ్రేట్ 5 మహావీరాస్ అండ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఎవరు అని అంటే ఏన్షియంట్ పాలా డైనాసిటీ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేయడము. తర్వాత ప్రిజర్వేషన్ తీసుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ సోమపుర మహావీర తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 1895లో దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ పాలా డైనాసిటీ తీసుకున్నప్పుడు దేవపాల మనకి చూడండి దేవపాల ఎక్స్టెండెడ్ ద పాలా డైనాసిటీ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారంటే లైక్ రీజియన్ అస్సాం వరకు ఎక్స్టెండ్ చేయడం. తర్వాత మిలిటరీ అచీవ్మెంట్స్ తీసుకున్నప్పుడు విక్టరీస్ ఓవర్ ద హునాస్ అండ్ గూర్జారాస్ అండ్ ద్రావిడాస్ తోటి విక్టరీస్ చేయడము. తర్వాత కల్చరల్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు బుద్ధిస్ట్ స్కాలర్ ఈ కోట్ వాజ్ అ గ్రేట్ బుద్ధిస్ట్ స్కాలర్ ఎవరండి వజ్రదత్త హూ ఆథర్డ్ ద లోకేశ్వర శతక, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి. తర్వాత సలేంద్ర డైనాస్టీ కింగ్ తీసుకున్నప్పుడు బలపుత్ర దేవ రిక్వెస్టెడ్ టు ద దేవపాల టు గ్రాంట్ 5 villages టు ద మోనాస్ట్రీ ఎట్ నలందకి ఇవ్వమని
అడగడము. తర్వాత డిక్లైన్ ఆఫ్ పవర్ తీసుకున్నప్పుడు ఇక్కడ కనౌజ్ కోసమే అగైన్ ఇక్కడ ఫైట్ అనేది రావడం. తర్వాత మహిపాల తీసుకుంటే రిస్టోరేషన్ పవర్స్ని రిస్టోర్ చేయడము బెంగాల్, బీహారు. తర్వాత మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేవి ఎవరితోటి ఉన్నాయంటే రాజేంద్ర చోళతోటి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది ఉన్నది. తర్వాత రామపాల నేను జస్ట్ నార్మల్గా చెప్పితే అంత ఇంపార్టెంట్ కాదు. సో తర్వాత రామపాల తీసుకున్నప్పుడు లాస్ట్ స్ట్రాంగ్ రూలర్ అని చెప్తారు. తర్వాత టెరిటోరియల్ కంట్రోల్ తీసుకున్నప్పుడు కంట్రోల్ ఓవర్ ద ఇక్కడ చూడండి కామరూప అండ్ కళింగ. ఓకేనా. తర్వాత ఇంపార్టెంట్ ఆఫ్ పాలా రూల్ తీసుకున్నప్పుడు గోల్డెన్ ఎరా ఏమంటారండి, గోల్డెన్ ఎరా. ఎందుకు పాలా డైనస్టీ రిఫర్ టు ద గోల్డెన్ ఎరా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు టెంపుల్స్, మోనస్ట్రీస్ అండ్ నోటబుల్ తీసుకుంటే సోమపుర మహావీర టెంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ యునెస్కో హెరిటేజ్ సైట్ లో లిస్ట్ అయి ఉంది. తర్వాత ఇది రెనౌడ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నలంద, విక్రమశీల ఇన్స్టిట్యూషన్స్ ని రెనౌట్ చేయడము. లాంగ్వేజ్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము బెంగాలీ లాంగ్వేజ్ అనేది ఎవాల్వ్ అనేది అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ డిప్లొమసీ అండ్ మిలిటరీ స్ట్రెంత్ తీసుకున్నప్పుడు ఎలిఫెంట్స్ కావలరీ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నప్పుడు ఎవరెవరితో ఉన్నాయనేది జస్ట్ అరబ్ అనే వాళ్ళతోటి ఇక్కడ చూడొచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు టెరిటోరియల్ డివిజన్ అనేది ఉండేది. భుక్తి, తర్వాత మండల, తర్వాత విషయ. భుక్తి అంటే ఏంటంటే ప్రొవిజన్, మండల అండ్ విషయ, మండల ఆర్ విషయ అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్స్. తర్వాత ఉపారిక, తర్వాత విషయపతి. సో హెడ్ ఆఫ్ విషయకి ఎవరు, ఇప్పుడు హెడ్ ఆఫ్ విషయ ఎవరు ఈజ్ నోన్ యాజ్ ఏ విషయపతి. ఇప్పుడు ఇది విషయ కదా, దీనికి హెడ్ ఏమంటామంటే విషయపతి అంట. ఉపారికాన్ అంటే గవర్నర్ ఆఫ్ ద భుక్తి, భుక్తికి గవర్నర్ ఉపాధిక అని అంటాం, అంటే హెడ్ అంటే. ఇవి ఇంపార్టెంట్, మళ్ళీ ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్స్. ఇప్పుడు ఉపారిక అంటే ఎవరు, ఇది మనం తెలుసుకోవాలి, గవర్నర్ ఆఫ్ ద భుక్తి. ఓకే. తర్వాత విషయపతి అని అంటే ఎవరు, హెడ్ ఆఫ్ ద విషయ. తర్వాత లోకల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు కూడా మనం చూసుకోవాలి. చూడండి, ఈ విషయ ఆల్సో కాల్డ్ స్మాలర్ యూనిట్స్ ఇస్ కాల్డ్ ద పట్టాల అండ్ భోగపతి ఆర్ సోమనాథ్ డామినేటెడ్ ద విలేజెస్. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రకూట డైనాసిటీ ఐల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఇన్